రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు మీకు దోరకాయలు, టమాటాలు, దొడ్లో చెట్టు కాయలు అన్నమాట. ఇవి దోర టమాటా కాయలు, ఉప్పు చేపలు, ఎండు చేపలు అన్నమాట. ఎండు చేపల పులుసు తయారు చేసి చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. దోరగా ఇంకా పచ్చిగా కూడా బాగానే ఉంటాయి. దోర అయితే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు, ఇది స్వీట్ పొటాటో చిలకడగడ్డ, ఇది ఒకటి వేస్తా. ఎండు చేపలు శుభ్రంగా నీట్గా కడుక్కొస్తా. ఒక లావుపాటి ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, చింతపండు పులుసు. ఇప్పుడు నేను ఈ చేపలు కడుక్కొచ్చి ఇవన్నీ ముక్కలు చేసి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఎండు చేపల కూర కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఉల్లిపాయ, లావుపాటి ఉల్లిపాయ, కొత్తిమీర కాళ్ళు, 2 రెబ్బల కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేసేద్దాం. వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించడం. ఇప్పుడు మనం ఈ దోర టమాటాలు ముక్కలు చేసి పెట్టుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు మన చిలకడ దుంపను కూడా ఎక్కడన్నా నల్ల మచ్చల్లాగా ఉంటాయి, అందుకని వాటిని అట్లా తీసేసి, అసలు ఈ తొక్క తీయకుండానే వండాలి, అందుకని ఇలా కడుక్కొచ్చాను. దీన్ని కూడా ఒక ముక్కలు చేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగినాయి కదా, దీనిలో మనం శుభ్రంగా కడుక్కొచ్చుకున్న ఎండు చేపలు వేసేద్దాం. వేసి కొంచెం సేపు దీనిలో వేగనిద్దాం. ఇప్పుడు చేపలు ఇలా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి, ఈ గడిసిగడ్డ ముక్కలు అంటే ఇది చిలకడ దుంప ముక్కలు కూడా వేసేద్దాం. వేసి గరిట పెట్టి తిప్పి మూత పెట్టేసేద్దాం. ఉప్పు చేపలు కరిగిపోతుంది చేపలు. ఈ చేపలు మన పులుసు అయిపోయేసరికి అసలు పులుసులో కరిగిపోతాయి అన్నమాట, కనపడం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికిద్దాం. చూడండి, ఇప్పుడు ఉడికినాయి కదా, దీనిలోకి ఉప్పు. చేపలు ఉప్పు చేపలు కదా, అందుకని మనం తక్కువ వేసుకోవాలి ఉప్పు. అదిగాక అవి కూరలో కరిగిపోతాయి, అందుకని సరిపోలేదు అనుకో మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కారం, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి అది సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి మళ్ళీ మూత వేయాలి. చూడండి, నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మన కూర ఉడికినట్టే మొత్తం. దుంపలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. చూద్దాం, దుంపలు కూడా బాగా ఉడికినాయి. చేప అసలు కనపడకుండా మొత్తం కరిగిపోయింది, చూసారా, ఒక్క ముక్క కూడా లేదు మనం అన్నేసిన. ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు పులుసు పోద్దాం. చింతపండు రసం కలిపి పెట్టుకున్నాను, దాన్ని వేసేద్దాం. పోసి ఒకసారి తిప్పుదాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దాం. చూద్దాం, ఉడికింది చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి ఒక్క నిమిషం నుంచి దింపేద్దాం. ఇంక ఉడికింది, పొయ్యి కట్టేద్దాం. గుమగుమలాడిపోతుంది, మంచిగా టేస్ట్గా ఉంది. చేపలన్నీ కరిగి పులుసులో కలిసిపోయినాయి కదా, బాగా చిక్కగా చాలా టేస్ట్గా ఉంది. అదే చిలకడ దుంప టమోటా ఎండు చేపల పులుసు అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, భలే ఉంది. చూడండి గ్రేవీ ఎట్టా వచ్చింది. చేపలంతా కరిగిపోయినాయి. ఇక దుంపలు భలే టేస్ట్గా ఉంది. ఇది రాగి సంకట్లోకి కూడా అదిరిపోయిద్ది. అసలు దేనిలోకైనా బాగుంది. చపాతీలోకి కూడా భలే ఉండిద్ది, దోశలోకి కూడా బాగుండిద్ది. మళ్ళీ అసలు అన్నంలో అదిరిపోయిద్ది. ఒక్కసారి చిలకడ దుంపలు, ఎండు చేపలు, పచ్చి టమాటా అయినా, దోరగుండ టమాటా అయినా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్ ఉంటుంది.